గూడూరు పట్టణ ప్రజల చిరకాల వాంఛ ఇప్పట్లో తీరేట్లు లేదు. ఒకటవ, రెండవ పట్టణ ప్రాంతాలను కలుపుతూ చేపట్టిన ఫ్లైఓవర్ వంతెన పనులు నిలిచిపోయి 6 ఏళ్లు గడిచినా నేటికి అతిగతి లేదు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు మినామేషాలు లెక్కిస్తున్నారు. అసంపూర్తి ఫ్లైఓవర్ వంతెన స్థితిగతులపై శివాబీ న్యూస్ ప్రత్యేక కథనం. గూడూరు పట్టణాన్ని విభజిస్తూ రైల్వే లైన్ ఏర్పాటు కావడంతో తూర్పు గూడూరు, పడమర గూడూరుగా విభజించారు. ఒకటవ, రెండవ పట్టణ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రజలకు రైల్వే లైన్ పెద్ద అడ్డంకిగా మారింది. రైల్వే జంక్షన్ కావడంతో రైల్వే గేట్ల వద్ద వాహన చోదకులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. గేట్ల మీదుగా కాకుండా పట్టణానికి చేరుకోవాలంటే చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి ఉంది. గాంధీనగర్ ప్రాంతంలో 5,000 గృహాల వరకు నిర్మించారు. దీంతో అపార్ట్మెంట్స్ల నుండి నిత్యం వందల సంఖ్యలో ప్రజలు పట్టణానికి గేట్ల గుండా రాకపోకలు సాగించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఫ్లైఓవర్ వంతెన నిర్మాణం పూర్తయితే ప్రజల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. 2011లో రైల్వే ఓవర్ వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అదే ఏడాది మే 20వ తేదీన 39 కోట్ల రూపాయల వ్యయంతో పనులు ప్రారంభించారు. 2014 మే నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రారంభమైన తొలినాళ్లలో నిర్మాణ పనులు శరవేగంగా జరిగాయి. ఆర్ఎండ్బి రైల్వే శాఖ ఆధ్వర్యంలో రైల్వే ఓవర్ వంతెన పనులు చేపట్టారు. అయితే రైల్వే శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు దాదాపు పూర్తయ్యాయి. ఆర్ఎండ్బి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు 2013లో అర్ధాంతరంగా నిలిచిపోయాయి. నిర్మాణాలకు సంబంధించి స్థల సేకరణ కోసం నిధులు అవసరమని అధికారులు అప్పట్లో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వంతెన నిర్మాణ వ్యయం 63 కోట్ల 50 లక్షలు చేరింది. 2016లో అప్పటి సబ్ కలెక్టర్ గిరీష్ నిలిచిపోయిన రైల్వే ఓవర్ వంతెన పనులు తిరిగి ప్రారంభించాలని, అందుకు అవసరమైన ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. అయితే ఆయన బదిలీపై వెళ్లడంతో మళ్లీ నిర్మాణానికి బ్రేక్ పడింది. వంతెన నిర్మాణానికి అదనపు నిధులు ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదనే సమాచారం. ఏది ఏమైనా ఫ్లైఓవర్ వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంతో నిత్యం వేలాది మంది ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇదే విషయమై పలువురు శివాబీ న్యూస్ తో మాట్లాడారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఫ్లైఓవర్ వంతెన నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. పేరు నాసిన భాస్కర్ గౌడ్, గూడూరు పట్టణానికి సంబంధించిన సీనియర్ సిటిజన్ని. గూడూరు పట్టణం అనుదినం జనాభా పెరుగుతుంది, పారిశ్రామిక వాడలు పెరుగుతున్నాయి, గ్రామీణ ప్రాంతాలు పెరుగుతున్నాయి. ఈ పట్టణానికి జనాభా దాదాపు 1,00,000 మించిపోతూ ఉంది. గూడూరు 2 భాగాలుగా ఉంది. రైల్వే ట్రాక్ అవతల, ట్రాక్ యువతల ఉంది. రైల్ ట్రాక్ నుంచి గేట్ సౌకర్యం కూడా లేకుండా చేసిన మొత్తం పూర్తిగా మనకు అవసరం అని చెప్పి 1983లో ఫ్లైఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేశారు. ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జిని ఆనాడు ఉన్నటువంటి బల్లి దుర్గాప్రసాద్ గారి ఆధ్వర్యంలో దాన్ని నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారు. ఆ తర్వాత నుంచి ఇప్పుడు దాదాపు 2008 నుంచి ఇప్పుడు దాకా, అంటే దాదాపు 16 ఏళ్ళ వరకు కొనసాగుతూ ఉంది. దానికి ఎంతమంది వచ్చినా కానీ అదిగో ఇదిగో ఉన్నారు, దాన్ని అట్టట్టే కొనసాగింపు జరుగుతూ ఉంది. దానికి అంటే వెనక ప్రారంభించే ఎన్నో బ్రిడ్జీలు కంప్లీట్ అయినాయి, చుట్టూ అన్ని చోట్ల కంప్లీట్ అయినాయి. కానీ గూడూరుకి ఎందుకో దురదృష్టం, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కానీ బ్రిడ్జిని మాత్రం ఇబ్బంది చేస్తున్నారు. బ్రిడ్జికి రావాలంటే రైలు అవతల నుంచి ఎంతోమంది ఆటోలకి అయితేనేమి, 2 వీలర్స్ అయితేనేమి, కార్లు అయితేనేమి గంటల తరబడి పేషెంట్లు కూడా నిరీక్షించాల్సి వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా నేడున్నటువంటి ఎంపీలు అయితేనేమి, ఎమ్మెల్యే గారు అయితేనేమి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గూడూరు పట్టణ ప్రజలందరి కోసంగా సమిష్టిగా మేమందరం కూడా కలిసి పాల్గొనడానికి, ప్రభుత్వం నొక్కి తెచ్చడానికి
మద్దతుగా ఉంటామని తెలియజేస్తూ మన ఎమ్మెల్యే గారు దీని మీద చొరవ తీసుకొని తూర్పుగూడూరులో ఉండే ప్రజలు ఈ పరమడగూడూరులో ఉండే ప్రజలు ఉమ్మడిగా నడిచేదానికి బ్రిడ్జిని అంత త్వరగా స్టార్ట్ చేసేంత మంచిదని రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి, అలాగే రవాణా శాఖ మంత్రి వారికి, అదే ఆర్ఎన్బి మంత్రి గారికి, రోడ్డు మంత్రి గారికి సవినయంగా వినయజేస్తున్నాము. ఎందుకంటే మొత్తం సీనియర్ సిటిజన్స్ అనేవాళ్ళు నలిగిపోతున్నారు. ఎందుకంటే పట్టాలు దాటలేకున్నారు, రైల్వే ట్రాక్లో ఆ పట్టాల కింద దూరి రాలేకున్నారు. యువకులు అయితే ఏదో ఒకటి చేస్తున్నారు, కానీ ముసలి వాళ్ళు కానీ మహిళలు కానీ నానా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ ఇబ్బంది దృష్టిలో ఉంచుకొని పాలకులు కంప్లీట్గా దీని మీద దృష్టి చేర్చాలా. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయొచ్చు, కానీ దానివల్ల అవసరమైన ప్రధాన అంశాలని పక్కన పెడుతున్నారు. కాబట్టి తప్పనిసరిగా మన స్థానిక ఎమ్మెల్యే యువకుడు, ఉత్సాహవంతుడు, ఆయన తప్పనిసరి ఈ కార్యక్రమాన్ని చేపట్టి. శశికుమార్, గూడూరు పట్టణవాసిని, విద్యార్థిని. ఈరోజు గూడూరు 1 టౌన్ నుంచి 2 టౌన్ పోయేదానికి ఫ్లైఓవర్ బ్రిడ్జి అప్పుడుంటే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో 80 కోట్లతో ఆ బ్రిడ్జిని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ గూడూరు అనేది దినదినాభివృద్ధి చెందుతూ, అదేవిధంగా 1 టౌన్ 2 టౌన్ కూడా ఈ 2 టౌన్కి అనేక గ్రామాలు విస్తరించున్నాయి. అదేవిధంగా ఈ 2 టౌన్లో విద్యా సంస్థలు కానీ, అదేవిధంగా హాస్పిటల్స్ కానీ, అదేవిధంగా ఈరోజు కంపెనీస్ అన్నీ కూడా 2 టౌన్లో బాగా ఎస్టాబ్లిష్ అయితే ఎక్కువ భూములు ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఎస్టాబ్లిష్ జరుగుతుంది. అందులో భాగంగానే 1 టౌన్ నుంచి 2 టౌన్ పోయేదానికి ఒక చిన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ ఉంటే కాదు పెద్దది కావాలని చెప్పి ఫ్లైఓవర్ బ్రిడ్జిని కూడా అప్పుడు గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి దాదాపు 16 సంవత్సరాలుగా ఇంతవరకు ఆ బ్రిడ్జిని దాదాపు 30-40% దాన్ని పూర్తి చేశారు, కానీ ఇంతవరకు దాన్ని ఊసి ఎత్తుకునే పరిస్థితి లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 3 నుంచి 5 ఎలక్షన్స్ జరిగాయి. ప్రతి ఎలక్షన్లో కూడా ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా ప్రతి ప్రభుత్వం కూడా, అదేవిధంగా ప్రతి పార్టీ కూడా మేము గూడూరు పట్టణంలో ఉన్నటువంటి బ్రిడ్జిని, ఫ్లైఓవర్ బ్రిడ్జిని వెంటనే పూర్తి చేస్తాం, మేము అధికారుల రాగానే బ్రిడ్జిని పూర్తి చేస్తామని చెప్పి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు, ప్రతి ఒక్క మాజీ ఎమ్మెల్యేలు కూడా, ప్రతి ఒక్క మినిస్టర్లు చెప్పడం తప్ప దాన్ని ఎక్కడ కూడా పూర్తి చేసే పరిస్థితి ఈరోజు లేదు. ఈరోజు ఎంతోమంది విద్యార్థులు, ఎంతోమంది ప్రజలు, ఎంతోమంది చిన్న చిన్న వ్యాపారస్తులు, అదేవిధంగా హాస్పిటల్స్ పోయే వాళ్ళందరూ కూడా 1 టౌన్ నుంచి 2 టౌన్కి వెళ్ళాలని, 2 టౌన్ నుంచి 1 టౌన్కి రావాలన్నా కూడా చాలా ఇబ్బంది పరిస్థితులు, అగమ్య గోచరంగా వాళ్ళ ప్రయాణం సాగే పరిస్థితి ఎదుగుతుంది. మొన్న ఆడ చూసాం, కోర్ట్ సెంటర్లో కూడా లారీ, గ్రావెల్ లారీ చాలా ఫాస్ట్గా వచ్చి ఆ రోజు కరెంట్ లైన్ గుద్దింది. అటువంటి ప్రమాదాలు బ్రిడ్జీలు ఉంటే జరగవు కదా. అటువంటి ప్రమాదాలన్నింటినీ కూడా అది తెల్లవారుజాము 4 గంటలకు జరిగిన సరిపోయింది. పొగులు జరుగుంటే ప్రాణాల పరిస్థితి ఏమైనా చెప్పి కూడా ఇప్పుడు పాలక ప్రభుత్వాలు అనుసరించిన పరిస్థితి ఉంది. ఇంతకుముందు కూడా 6 నెలల సంవత్సరాల క్రితం కూడా ఇప్పుడు ఆర్డీఓ గారు కానీ, అప్పుడు ఎమ్మెల్యే గారు చొరవ తీసి అంతా కూడా బిల్డింగ్స్ అన్ని కూడా అడ్డుగా ఉన్న బిల్డింగ్స్ అన్ని కూడా కొట్టివేసి మేము ఫ్లైఓవర్ని కూడా ఖచ్చితంగా ఎలక్షన్ అయిపోయేటప్పుడు కూడా పూర్తి చేస్తామని చెప్పారు. కానీ అదంతా కొన్ని రోజులు తాత్కాలికంగా అది జంగిల్ క్లియరెన్స్ చేసిన పరిస్థితి తప్ప ఎక్కడ కూడా దాన్ని పూర్తి చేసిన పరిస్థితులు ఈరోజు లేదు. ఇప్పుడున్నటువంటి సబ్ కలెక్టర్ గారైనా, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారైనా కూడా, ఎమ్మెల్యే గారు లోకల్ నివాసి, ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ అన్ని రకాల సమస్యలు తెలుసు కాబట్టి ఎమ్మెల్యే గారు దీని మీద తక్షణం కూడా స్పందించి చర్యలు తీసుకొని ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జిని కూడా వెంటనే పూర్తి చేయాలి. ఎన్నో కాలేజీలు, ఎన్నో స్కూల్స్, విద్యా సంస్థలన్నీ కూడా 2 టౌన్లో ఉన్నాయి. అదేవిధంగా హాస్పిటల్స్ కూడా ఇప్పుడు చాలా ఉన్నాయి. ఎన్నో కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడు 2 టౌన్లు విస్తారంగా పెరుగుతున్నాయి. అదేవిధంగా విస్తారంగా గ్రామాలు కూడా పెరుగుతున్నాయి. కాబట్టి జనావాసం కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ చుట్టుపక్కల గ్రామాలన్నింటి కూడా ఈ గూడూరు పట్టణంలో అదుపు చేసుకొని జీవనోపాధి కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇకనైనా కానీ పాలక ప్రభుత్వాలు, పాలక ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా దీని మీద ఫైట్ చేసాయి. ఇప్పుడున్న ప్రభుత్వాలన్నీ కూడా సబ్ కలెక్టర్ అయితేనేమి కానీ, ఎమ్మెల్యే గారి దాన్ని ప్రత్యేక దృష్టి పెట్టి కూడా ఫ్లైఓవర్గా పూర్తి చేయాలని చెప్పి కూడా మేము ఒక సామాన్య మధ్యతరగతి ప్రజలుగా ఈరోజు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాం. ఆవేదనతో మేము కోరుకున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.